హరి ఓం శ్రీ గురుభ్యో నమ. భరిత నిదాఘతప్తుడగు పాంధుడు శీతలవారి కృంగి దుష్కరమగు తాపముందొరగు కైవడి సంసరణోగ్రతాపమున్ వెరవున పాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్. జరా మరణ మనోగుణంబుల క్రమంబున పయుట చెప్పనేటికెన్. కొందరు నీ శరీరములు అకుంఠిత భక్తి భవద్వశంబులై చందగ నీ పదాబ్జములు సేరి భజింపుచు తత్ సుఖాత్ములై ఉందురు. కొందరి తనువులోలి ధరించి భవత్పదాబ్జముల్ పొందుగా కొల్వలేక ఇలా పుట్టుచు చచుచునుందురవ్యయ. అరవిందాక్ష భవత్స్వరూపము ఇలా ప్రత్యక్షంబునంకాన ఎవ్వరికింబొలదు. శాస్త్రగోచరుడవై వర్తింతు నీ సృష్టి ముందర సద్రూపుడవైన నీ వలననే ధత్రాద్యమర్తుల్ జనించిరి. నిన్నంతకు మున్నెరుంగగలమే చింతింపనేము అచ్యుత. వనజాతాక్ష భవత్పదాబ్జయుగ సేవాసక్తులైనట్టి అజ్జనముల్ మృత్యుశిరంబు తన్ని ఘన సంసారాంబుధిందాటి పవనులై లోకములం పునీతములుగా వర్తింపుచున్ నిత్యశోభనమై ఒప్పెడి ముక్తి పొందుదురు శుంభద్వైభవోపేతులై. నిరుపమానందమై నిఖిల లోకములకు అవలయై అమృత పదాఖ్యదనరి దినకర చంద్రధీదుతులకు చొరరాక సలలిత సహజ తేజమున వెలుగు సమధికంబగు శుద్ధ సత్వగరిష్టమై కరమొప్పు యోగీంద్ర గమ్యమగుచు హరిపద ధ్యాన పరాయణులైన తద్దాసులు కలరు నివాసమగుచు ప్రవిమలానంద తేజో విరాజమాన దివ్యమణి హేమ కలిత సందీప్త భవ్య సౌధమంటపతోరణ స్తంభ విపుల గోపురాది భాసురము వైకుంఠపురము. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. మరియు అయ్యై మార్గంబులయందు సిద్ధ సాధ్య గంధర్వ చారణ గరుడ కింపురుషులు ఇరుదశల స్తోత్రంబులు చేయుచుండ గంధమాదన ద్రోణులం ప్రకాశంబునుందించుచు చనుదించిన పద్మాసనునకు నారదుండు స్వయంభువు ప్రియవ్రతులతో కూడి ముకిళిత కరకమలుండై ఎదురు చనుదించి సంస్తుతి స్తవకంబులం పూజించిరి. విరించి సంతసించి ప్రియవ్రతునించూచి నవ్వుచూ ఇట్లనియే అనేటువంటి విశేషాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తూ, ఓ పరీక్షితు, బ్రహ్మదేవుడే రంగంలోకి దిగవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందయ్యా. అప్పుడు బ్రహ్మదేవుడు రావడం చూచి తత్ర వా ఏనం దేవర్షి హంసయానేన పితరం భగవంతం హిరణ్యగర్భముపలభమాన సహై సైవోత్థాయార్హేణ సహపిత పుత్రాభ్యాం అవహితాంజలి ఉపతస్థే అంటే స్తుతించారయ్యా. ఎవరు వీళ్ళు ముగ్గురు కూడా ఆ సమయంలో గంధమాదన పర్వత లోయ ప్రాంతంలో దేవర్షి అయినటువంటి నారదుడు హంసయానేనయనం పితరం తండ్రి హంసవాహనుడైనటువంటి తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు సాక్షాత్తు హిరణ్యగర్భం భగవంతం ఉపలభమాన, ఓహో వస్తున్నటువంటి వాడు నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడే అని తెలుసుకున్నటువంటి వాడే సహసాయేవ వెంటనే అవహిత అంజలి దోసిలి ఒగ్గాడు. తండ్రి గారు వచ్చారు కాబట్టి తండ్రి గారికి నారద మహర్షి నమస్కారం చేశాడు. ఉత్థాయ లేచి పితృపుత్రాభ్యాం సహ అర్హణేన పూజతో ఉపతస్థే. ఆ బ్రహ్మదేవుడికి ఏ విధమైనటువంటి పూజలు చేయాలో ఆ స్టేటస్ ప్రకారము కూడా
పితాపుత్రాభ్యాం, పిత అంటే స్వయంభూమనువు, ఆయన పుత్రుడైనటువంటి ఈ ఈ ప్రియవ్రతుడు కూడా లేచి నిలబడి ఆయనకి నమస్కారం చేశారయ్యా. చేసిన తర్వాత భగవానపి భారత తదుపనీతార్హణ సూక్తవాక్యేనాతి అతితరాం ఉదిత గుణగణావతారసుజయ ప్రియవ్రతమాది పురుషస్తం సదయ హాసావలోక ఇది హోవాచ. అప్పుడు ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు లేచి ఆయనకి నమస్కారం పెట్టారో, ఓ భరతవంశంలో పుట్టినటువంటి ఓ పరీక్షణ్ మహారాజా, ఆదిపురుషుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడికి వీళ్ళు పూజాధికాలు సమర్పించారు కదా. సమర్పించి తరువాత మంచి వాక్యాలతో ఆయన యొక్క బ్రహ్మగారి యొక్క ఆయన గుణగణాల్ని, అవతార విశేషాల్ని, ఆయన యొక్క గొప్ప ఉత్కర్షను చాలా అధికంగా పొగిడేరయ్యా ఈ ముగ్గురు కూడా. అప్పుడు ఆ స్తుతికి సంతోషించినటువంటి బ్రహ్మదేవుడు వాళ్ళతో దయతో కూడినటువంటి చిరునవ్వు నవ్వి, ఆ ప్రియవ్రతుడి కోసం కదా వచ్చాడు బ్రహ్మగారు, కాబట్టి ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడయ్యా అన్నారు. ప్రియవ్రతం ఇతి ఉవాచ. ప్రియవ్రతుని చూసి బ్రహ్మగారు మాట్లాడడం ప్రారంభించారయ్యా అన్నాడు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే, అతితరాం ఎక్కువగా ఉదిత గుణగణ అవతార సుజయ, అంటే ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి రకరకాలైనటువంటి సృష్టి కార్యక్రమాలకి సంబంధించి అందులో ఉండేటువంటి గుణగణాన్ని, అందులో ఉండేటువంటి బ్రహ్మగారి యొక్క అధికమైనటువంటి ఆ శక్తిని, వీటిలన్నిటినీ కూడా వీళ్ళు తలపుకి తెచ్చుకుని ఆ బ్రహ్మగారిని వాళ్ళు పూజించారయ్యా. ఎప్పుడైతే బ్రహ్మగారి యొక్క గుణగణాలని ఈ ముగ్గురు కూడా తలుచుకుని పూజించి శ్రద్ధగా భక్తితో ఆయన అర్హతకి తగ్గట్టు పూజించారో, అప్పుడు ఆయన సదయ హాస అవలోక, దయతో కూడుకున్నటువంటి హాసం, నవ్వుతో అవలోకయ, వాళ్ళ ముగ్గురిని కూడా బ్రహ్మగారు చూశారు అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ భారతీయ సంప్రదాయంలో ఎవరైనా పెద్దలు మహాత్ములైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏదో పొగడాలి అనేటువంటి పై మాటలతో కాకుండా మనస్ఫూర్తిగా వచ్చినటువంటి ఆ గురువుల యొక్క, మహాత్ముల యొక్క, పెద్దల యొక్క అసలైనటువంటి గుణాలన్నీ పొగడడం సంస్థితి చేయడం అనేటువంటిది అది హృదయంలో నుంచి వస్తుంది తప్ప ఏదో పై పెదవుల మీద ఏదో మొక్కుబడిగా మాత్రం ఉండకూడదు అని చెప్పి మనకి ప్రతి చోట భాగవతంలో ఈ సంస్థుతి అనేటువంటి పదం చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుండే, మహాత్ములు వచ్చినప్పుడు వారి యొక్క ప్రభావంలో, వారి యొక్క తేజస్సులో మన మనసంతా కూడా విలీనమైపోయినప్పుడు అప్పుడు మన నోటి వెంట మాట రాదు, కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాల్లాగా వచ్చి కంఠం గద్గదమైపోయి ఉంటుంది. అటువంటి మౌనస్థుతి కూడా మనకి అనేక సందర్భాల్లో భాగవతంలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దయహాస, దయతో కూడుకున్నటువంటి హాసం, నవ్వుతో అవలోకయ చూసి బ్రహ్మగారు ఈ విధంగా అన్నారయ్యా. శ్రీ భగవానువాచ నిబోధతాతేదమృతం బ్రవీమి మా అసూయితుం దేవమర్హస్య ప్రమేయం వయం భవస్తే తతయేష మహర్షి వహామ సర్వే వివశాయస్యదిష్టం. కుమార, ప్రియవ్రతుడిని చూసా, ఎందుకు వచ్చాను? పర్పస్సే ప్రియవ్రతుడిని సంసారంలోకి దింపి రాజ్య పరిపాలన చేయించి సృష్టి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం అనేటువంటి దానిని ప్రచోదనం చేయడం కోసం కదా ఆయన వచ్చాడు. అందువల్ల ఆయనతోనే మాట్లాడుతూ, కుమార, నేను సత్యం చెప్తున్నాను విను. నీవు ఈ విషయం, నేను చెప్పబోయేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా విను. నేను చెప్పినటువంటి విషయాన్ని వింటూ దాంట్లో ఉండేటువంటి ఆ సారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తూ, నువ్వు శ్రీహరి భక్తుణ్ణి, శ్రీహరిని నేను ధ్యానిస్తూ ఉన్నాను, శ్రీహరే నాకు కావాలి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తి ధ్యానంతో నువ్వు ఉన్నావు కదా. అలా ఉండేటువంటి సందర్భంలో నీకు ఒక పాయింట్ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, శ్రీహరి ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరం కాదు.
అంటే ఏమిటి, శ్రీహరిని మనం ఏమనుకుంటూ ఉంటామంటే చతుర్భుజుడైనటువంటి నారాయణుడో వెంకటేశ్వరమో ఎవరో మనం భగవంతుని పూర్తిస్తూ ఉంటే ఆయన ఆ అవతారంతో మన కళ్ళ ముందు వచ్చి కనపడతాడు అనేటువంటి ఒకానొక భావంతో ప్రతి మానవుడు, ప్రతి భక్తుడు, ప్రతి సాధకుడు ఉంటూ ఉంటాడు. కానీ భక్తుల యొక్క చరిత్రలు కానీ మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి సందర్భాలలో శ్రీహరి ఆ పాండురంగడు ఎప్పుడూ కూడా తన యొక్క అసలైనటువంటి ఆకారంతో వచ్చి కనిపించడం అనేటువంటి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అదే ఏకనాథస్వామి ఇంట్లోకి పాండురంగడు తన భక్తుడైనటువంటి ఏకనాథుణ్ణి సేవించాలి, ఆయన్ని మురిపించాలి అనేటువంటి భావంతో శ్రీఖండ్వా అనేటువంటి ఒక బాలుడు వేషం ధరించి 12 ఏళ్ళు ఆయనకి సేవ చేశాడు. ఏమండి మరంత ఏకనాథుడు అంత ఇదిగా ఉండేటటువంటి సందర్భంలో ఆయన పాండురంగుడి కిందే వచ్చి కనిపించేచ్చి ఆయన్ని చెయ్యొచ్చు కదా అంటే అది ప్రత్యక్షానికి విరుద్ధమైనట్టు. ఎందుకంటే ఆయన భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కాకుండా అపరోక్షంగా కనిపించాలి, అవ్యక్తంగా ఉండాలి అనేటువంటి లక్షణం పరమాత్మ. ఎందుకంటే ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, కాలాతీతుడు, గుణాతీతుడైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి వాడి యొక్క ఆ స్థితిని ఇంద్రియ గోచరం కాదయ్యా అని చెప్పి ఆ ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపుల్ని బ్రహ్మగారు ప్రియవ్రతుడికి చెప్పారు. కాబట్టి మనం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే భగవంతుడు పూజ చేసుకుంటున్నామంటే భగవంతుడు మనకి ఈ విధంగా కనిపించాలి అనేటువంటి ఒకానొక భావనలో ఉండటం తప్పు కాదు, అది ఉండడం సహజమే. అయినా నీవు దోష దృష్టితో చూడడం తగదు. నీవు అసూయత్వం దోష దృష్టితో చూడడం తగదయ్యా. తరువాత నేను కానీ, శివుడు కానీ, తండ్రి అగు మనువు కానీ మేమందరం కూడా అస్వతంత్రులం. మేము ఎప్పుడు కూడా ఆయన ఆదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాము. వహామ సర్వే, వహామ అంటే పాలిస్తాము, సర్వే అందరము. ఎవరు మేమందరము అంటే ఆ శివుడు కానీ, నీ తండ్రి అయినటువంటి మనువు కానీ, ఈ నారద మహర్షి కానీ మేమందరం కూడా అస్వతంత్రులం. వీఆర్ నాట్ ఇండిపెండెంట్. ఈ పాయింట్ ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి. సాధారణమైనటువంటి మానవులందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారంటే వీఆర్ ఇండిపెండెంట్, మాకు తోచిన పనులు మేము చేస్తూ ఉంటాం, మా మనసు ఏం చెప్తే అది చేసేస్తూ ఉంటాం, వీఆర్ టోటల్లీ ఇండిపెండెంట్ అనుకునేటువంటి భావం ఈజ్ ఎ రాంగ్ కాన్సెప్ట్ అనేటువంటిది ఈవెన్ సైన్స్లో కూడా జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో రాస్తూ ఐన్స్టీన్ ప్రూవ్ చేసింది ఏమిటంటే ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ controlled or is not unique. He is connected with the universe. యూనివర్స్ అంటే విశ్వంతో కనెక్ట్ అయినటువంటి వాడు. కాబట్టి విశ్వంలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగానే ప్రతి జీవి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు నాకు స్వాతంత్రం ఉంది అనుకునేటువంటి భావాన్ని మొట్టమొదట తప్పించుకో. అంతే. ఇండైరెక్ట్గా ఏమిటి బ్రహ్మదేవుడు అని చెప్తూ ఉన్నాడంటే నేను స్వతంత్రంగా ఉంటాను, నేను భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండిపోతాను, నాకు ఇంక ఇవేమీ అక్కర్లేదు అని నువ్వు అనుకున్నంత మాత్రంలో నీకు ఆ స్వతంత్రత కుదరదు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. నీకు ఆ ఫలం, నీకు ఏ ఫలం వస్తుందో అనేటువంటిది తర్వాత నీకు చెప్తానయ్యా అని చెప్పి ఆ మాటల్లో ఆయన ఈ విధంగా యస్య దిష్టం వహామో, మే ముగ్గురం కూడా యస్య ఎవరైతే ఉన్నారో అన్నిటికీ మూలమైతే జగన్మూలం కారణమైనటువంటి వాడు ఉన్నాడో వాని యొక్క దిష్టం అంటే ఆర్డర్, ఆదేశం, ఆజ్ఞని వహామ పరిపాలిస్తూ ఉంటామయ్యా. కాబట్టి నువ్వు 2 విషయాలు గ్రహించుకోవాలి. నువ్వు స్వతంత్రుడు కావు, నెంబర్ 1. రెండవది ఆ శ్రీహరి ఈ ఇంద్రియ గోచరం అవుతాడు అనుకునేటువంటి నువ్వు తెలుసుకోవాలి. ఇది ఇదం ఋతం బ్రవీమి అప్రమేయం. ఇదం ఈ ఋతం ఈ సత్యం ఉందే, ఈ సత్యాన్ని బ్రవీమి నేను చెప్తున్నాను.
అని ఆయన ఈ రెండు విధాలైనటువంటి సత్యాలని చెప్తూ మేము కూడా ఆజ్ఞని పరిపాలిస్తూ ఉన్నాము. కాబట్టి నాకు బహూనాం ప్రజాయేతి అని చెప్పి నాకు ఆర్డర్ వేశాడు కాబట్టి, నన్ను సృష్టించాడు కాబట్టి నేను ఆ పని చేస్తున్నాను. నా ద్వారా వచ్చినటువంటి నా పుత్రుడైనటువంటి మనువు కూడా ఆ పనే చేస్తున్నాడు. మనుపుత్రుడైనటువంటివి ఉత్తానబోధుడు కానీ ఆ తర్వాత నువ్వు కానీ చేయవలసినటువంటి పనే ఇది. కాబట్టి ఆయన యొక్క దిష్టం వయామహే వహామా, ఆయన యొక్క ఆర్డర్ని పరిపాలించాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షను ప్రియవ్రతుడికి ఇచ్చాడు ఆయన అన్నాడు. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి సమస్యకి పరిష్కారం నెమ్మదిగా చెప్తాడు ఆయన. చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, సా తస్య కశ్చిత్ తపసా విద్యయా వా న యోగ వీర్యేణ మనీషయా వా నైవార్ధధర్మైః పరతస్వతో వా కృతం విహంతుం తనుభృద్విభూయాత్. ఏ జీవుడైనా సరే ఓ ప్రియవ్రత శ్రీహరి యొక్క ఆ విధానాన్ని, అంటే వాట్ శ్రీహరి హ్యాజ్ డిసైడెడ్ టు బి డన్, ఏది ఏ విధంగా జరగాలో అనేటువంటి ఆయన యొక్క దిష్టం ఆదేశాన్ని, ఆ విధానాన్ని ఎవ్వరూ కూడా తపస్సు చేత కానీ, విద్య చేత కానీ, యోగశక్తి చేత కానీ, బుద్ధి చేత కానీ, ధనం చేత కానీ, ధర్మకార్యాల చేత కానీ, స్వయంగా కానీ, ఇతరుల్ని ఆశ్రయించుకుని వారి ద్వారా కానీ తప్పించుటకు ఎవడు సమర్థుడు కాడు. ఇది ప్రతి వాడు గ్రహించవలసినటువంటి జనరల్ ప్రిన్సిపుల్ ఒకటి ఆయన ప్రియవ్రతుడికి చెప్తున్నట్టుగా సమస్తమైనటువంటి మానవ జాతి అంతటికీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, సతస్య కశ్చిత్ తపసాహ, తస్య అంటే ఆ శ్రీహరి యొక్క కృతం ఆయన చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది కృతం. ఆ విధానాన్ని తనుభృత్ దేహం ధరించినటువంటి వాడు, కశ్చిత్ ఎవడైనా సరే ఆ దేహం ధరించినటువంటి వాడు ఐన్స్టీన్ అవని, లేకపోతే మహారాజ్యాన్ని పరిపాలించేటువంటి స్వయంభవ మనువులవని, మహాత్ములైనటువంటి వాళ్ళు అవని, ఎవరైనా సరే తనుభృత్ దేహాన్ని ధరించి ఉంటాడో అటువంటి కశ్చిత్ ఎవడైనా సరే, సాధారణమైనటువంటి మానవులు ఏమనుకుంటూ ఉంటారంటే, నేను తపస్సు చేశానండి, నేను మంత్రోపాసన చేస్తానండి, నేను ఈ అనుష్ఠానం చేస్తానండి, నేను ఈ యాగంతో, ఈ హోమంతో, ఈ పూజతో మీకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలని పోగొడతానండి అని చెప్పి వాళ్ళకు ఉండేటువంటి తపశ్శక్తినో, వాళ్ళకు ఉండేటువంటి మంత్రశక్తినో, వాళ్ళకు ఉండేటువంటి యోగమో, వాళ్ళకు ఉండేటువంటి ఏదో అల్లాటప్పగా చేసేటువంటి రకరకాలైనటువంటి పూజలు తేన వీటి చేత శ్రీహరి యొక్క విధానాన్ని తప్పించడం సాధ్యం కాదు అని చెప్పి బ్రహ్మగారు లాగి కొట్టినట్టు చెప్తున్నాడు ప్రియవ్రతుడికి. అరే, నీకు ఒకటి డిసైడ్ అయి ఉంది, ఆ డెసిషన్ ప్రకారమే నువ్వు నడుచుకుంటూ ఉంటావు, కానీ నువ్వు ఒక రకమైనటువంటి భావంలో ఉన్నావు. తప్పు భావం కాదు అది, ఏ మనిషి అయినా ఆ భావంలోనే అలాగే ఉండాలి. కానీ ఆ శ్రీహరి యొక్క దిష్టంని వహామా పరిపాలించడం అనేటువంటిది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా చెప్తూ, కశ్చిత్ ఎవడైనా సరే తపస విజయ విహంతుం అంటే తప్పించడానికి, మాకెంత శక్తి ఉంది, మాకెంత బలం ఉంది, మాకెంత యోగం ఉంది అని విహంతుం, దేనిని శ్రీహరి యొక్క విధానాన్ని, ఆయన యొక్క ఆర్డర్ని, ఆయన యొక్క ప్లాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని తప్పించడానికి విభూయాత్ ఎవడికి సమర్థత లేదు. దీన్నే ఉపదేశారంలో భగవాన్ రమణులు అంటారు, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్త అంటే సర్వానికి కర్త అయినటువంటి ఆ శ్రీహరి యొక్క ఆజ్ఞ చేతే ఫలం లభిస్తుంది తప్ప కర్మ కిం ఫలం కర్మ తజ్జడం. నీ చదువు, నీ సంధ్య, నీ సైన్సు, నీ బొంగు, నీ భూషణం ఇవన్నీ కూడా నా విభూయాత్, వాడు సమర్థుడు కాడు. వాడు ఎవడైనా సరే
ఇంకా ఏమనుకుంటాను, యోగ వీర్యేణ మనీషయ, యోగ వీర్యేణ, చాలా యోగశక్తి ఉంది మాకు. మేము ఆకాశంలో లేచిపోతూ ఉంటాం, మేము అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, మేము ఇవన్నీ కూడా చేసేస్తూ ఉంటాం. కాబట్టి మాకు సిద్ధులు కూడా మా స్థితిలో ఉన్నాయి అనుకునేటువంటి యోగ వీర్యేణ. అంటే మనలాంటి మానవులు కాదనుకోండి, కొంతమంది మహానుభావులకి ఆ శక్తులు ఉంటాయి, వాళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా నా విభూతయే సమర్థుడు కాడు, కానీ మనీషయావ, బుద్ధిశక్తి చేత కూడా, బుద్ధి అంటే సైంటిస్టులు, ఈ సైంటిస్టులు బుద్ధి, వీళ్ళు చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్, వీళ్ళు చేసేటువంటి ఇన్నోవేషన్స్, రీసెర్చ్లు, వీటిల్లోంచి వచ్చేటువంటి టెక్నాలజీ, ఇప్పుడు మనం టెక్నాలజీ చూస్తున్నాం, ఒకనొకటి కొట్టుకు చావడానికి టెక్నాలజీ పనిచేస్తుంది. కాబట్టి వీడి మనీషియా, వీడి బుద్ధి అడుగంటిపోయింది, పతనమైపోయింది, నా సమర్థుడు కాడు. పోనీ మాకు అర్ధధర్మై, మాకు అర్థం ఉందయా, అర్థం అంటే మాకు బ్రహ్మాండమైనటువంటి ధనం ఉంది, ఈ ధనంతో మేము ఏదైనా పొడి చేస్తాం అనుకుంటాను. ఏమిటి పొడుస్తావు నీ బొంద, ఏమి ధనం అంటే ఇప్పుడు వీళ్ళు అనుకునేటువంటి డాలర్ కాగితాలు లేకపోతే కాసులు, ఇవే కదా, వీటితో ఏం పొడుస్తావు నువ్వు, ఏమీ చేయలేవు. నీ గుండె నాపుకోలేవు, నీ ఊపిరితిత్తులు నాపుకోలేవు, నీ రోగం వస్తేనేమో ఏడుస్తూ కూర్చుంటావు, నీ ఏడుపు నాపుకోలేవు. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ధర్మకార్యాలు చేసేస్తూ ఉంటామండి, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసేస్తూ ఉంటాం. అన్నవాడు కూడా నా విభూయాత్, సమర్థుడు కాడు. పరత, లేదండి మేము చేయలేము, మాకు యోగశక్తి ఉంది, బుద్ధి ఉంది, తర్వాత ధనం ఉంది, మాకేమో ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాం, మేము చేయలేము అన్నారు. కాబట్టి మేమేం చేస్తామంటే ఒక అధికారిని ఎవరినో పట్టుకుంటామండి, వారి చేత చేయించేస్తామండి అని అనుకుంటారు. పరత, వాడి ద్వారా కూడా వాడిని నువ్వు ఆశ్రయించుకు ఏడిసిన, పరత స్వతహవా, వాడిని ఆశ్రయించుకుని ఏదో పొడి చేద్దాం అనుకున్నా కూడా సాధ్యం కాదు. పోని అవన్నీ వదిలే స్వతహా నేనే స్వయంగా చేసేయగలనండి అని ఎవడైనా అనుకున్నా వాడు నా ఏవ సమర్థుడు కాడు. అంటే యూనివర్సల్ లాలో ఉండేటువంటి విశేషాన్ని చెప్తాను. దీనికే భగవాన్ రమణ మహర్షి దగ్గరికి రాజర్షి అని పేరు పొందినటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు భగవాన్ రమణుల్ని కలిసినప్పుడు, అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన పాపం, ఆయన రాజకీయ నాయకుడు, మంచి దయార్దృహృదయం కలిగినటువంటి వాడు, తప్పు లేదు. ఆయన దాన్ని వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి, స్వామి ప్రపంచ యుద్ధం జరుగుతోంది, కోట్లాది మంది మనుషులు ఇబ్బందులు పాలైపోతున్నారు, మీలాంటి మహానుభావులు ఇంటర్ఫీర్ అవ్వచ్చు కదా, మీరు చెయ్యొచ్చు కదా అంటే ఆయన ఒకటేమంటాడు, ఈ యుద్ధం ఎవడు చేయిస్తున్నాడో వాడి డ్యూటీ అది నా డ్యూటీ కాదు. ఏది ఏ విధంగా జరగాలో అది ఆ విధంగా జరగడం అనేటువంటిది దైవ సంకల్పం అవుతుంది తప్ప నా వల్ల సాధ్యం కాదు అన్నారు. అంటే ఏమిటన్నమాట, నా వల్ల అంటే ఏమిటి? భగవాన్ రమణ మహర్షికి సాధ్యం కానిదంటూ ఏదుంది అంటే ఏమిటన్నమాట, అటువంటి మహానుభావులు కూడా పరతత్వంలో ఉండేటువంటి ఆ ప్లాన్ని, ఆ కృతం, దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఋతం, ఆ జ్ఞానం, ఆ శక్తి, ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టే ఏది ఏ విధంగా జరగాలో అది ఆ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఆ రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పినప్పుడు మహానుభావుడు ఆయన అర్థం చేసుకుని అలాగే స్వామి అని అన్నారు. కాబట్టి మనం ఏదో పొడి చేస్తాం అనుకునేటువంటి విధానం ఏమీ లాభం లేదు. అందుకని ఏం చేశారంటే యునైటెడ్ నేషన్స్ అని చెప్పి, లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించారు. తర్వాత యునైటెడ్ నేషన్స్ అని స్థాపించారు. యునైటెడ్ నేషన్స్ స్థాపించిన తరువాతే కొన్ని వందల యుద్ధాలు భూమండలం మీద నిరంతరము జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేధావులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, మహర్షులు లాంటి మంచి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఏది ఏ విధంగా జరగాలో అది ఆ విధంగా జరుగుతుంది అనేటువంటి కఠోరమైనటువంటి పరమమైనటువంటి సత్యం, ఆ సత్యం యొక్క ఆపరేషన్ని రితం అంటారు.
కాబట్టి దానిని బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి చెప్తున్నట్టుగా మనలాంటి మానవులందరికీ కూడా ఆయన చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదాభయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగమవ్యక్తదిష్టం జనతాంగదత్తే. ఓ ప్రియవ్రత, ప్రతి జీవుడు కూడా ఇంద్రియగోచరుడు కాని ఈశ్వరుడి చేత ఇయ్యబడినటువంటి దేహాన్ని ధరించుంటాడయ్యా. మళ్ళీ చెప్తున్నాడు, ఆయన ఇంద్రియగోచరుడు కాడు పరమాత్మ. నెంబర్ 1, ఆయన యొక్క ఈశ్వరీయ శక్తి చేత, అంటే పరమాత్మలోనూ ఉండేటువంటి మాయాశక్తి, ఈశ్వరీయ శక్తి, కాలము, మాయాశక్తిలో ఉండేటువంటి త్రిగుణాలు, అందులో ఉండేటువంటి పంచభూతాలు, ఈ సీక్వెన్స్ అంతటినీ ఎవరైతే కంట్రోల్ చేస్తుంటారో అటువంటి కంట్రోలింగ్ మెకానిజం అయినటువంటి ఈశ్వరుడి చేత ఈ దేహాలు ఇయ్యబడ్డాయా, నా దేహం నుంచి నీ దేహం వరకు కూడా కర్మలు చేస్తూ అన్ని కాలాల్లోనూ కూడా మోహాన్ని, భయాన్ని అనుభవిస్తూ, సుఖదుఖాలను అనుభవిస్తూ ఈ దేహం ధరించినటువంటి వాడు మరణిస్తూ ఉంటాడు. కాబట్టి ఇదంతా కూడా, ఈ సర్వము కూడా ఈశ్వరాధీనమైంది అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు 13వ శ్లోకంలో ప్రియవ్రతుడితో మాట్లాడుతూ చాలా బ్రహ్మాండమైనటువంటి సృష్టిలో ఉండేటువంటి పరమమైనటువంటి సత్య సంబంధమైనటువంటి ఆ సూత్రాలని అర్థం చేసుకునేటువంటి విధంగా ప్రియవ్రతుడికి ఆయన చెప్పడం ప్రారంభించాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాలను చూద్దాం.